దక్షిణాయన ప్రారంభంలో ఈ గురు పూర్ణిమ అనేటటువంటిది వస్తున్నది. దీనికి వ్యాస పూర్ణిమ అన్నారు. కలి ప్రారంభంలో ఉండేటువంటి వ్యాస మహర్షి యొక్క పేరు మీద సుమారు 5,000 సంవత్సరాల నుంచి భారతదేశంలో వ్యాస పూర్ణిమ ఉంటూ వ్యాస పూర్ణిమ సాధారణంగా అనేక అర్థాలతో ఉన్నది. ప్రధానంగా దక్షిణాయన ప్రారంభంలో మొన్న శయనేకాదశి అని మొన్న గడిచినటువంటి నాటి నుంచి ఈ విష్ణువు మహా చతుర్థ భువనాల్ని పరిపాలన చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రను అవలంబిస్తాడు. అందుకని మనం లౌకికమైన కార్యాలలో శుభాలు కోరేవారు ఇప్పుడు చేయకూడదు. దానికి ముందుగా ఒక ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి తపోనిష్టతో ఒక వ్రతాన్ని అవలంబించాలి అని చెప్పి పెద్దలు అన్నారు. అదే చాతుర్మాస వ్రతం అని. చాతుర్మాస వ్రతం అంటే 4 మాసాలు ఆషాఢం నుంచి ఉండవలసిందే. ఆహార నియమము, నిద్ర, వ్యవహారము అన్నిటిలోనూ కూడా నియమనిష్టలతో కూడుకొని కేవలం భగవద్ధ్యానం చేస్తూ క్షేమాన్ని కోరాలి. మనం చేసినటువంటి దోషయుక్తమైన కార్యములు ఏవైనా ఉంటే ఆ పాపక్షయం కోసమని ఈ నిష్టని అవలంబించాలి అని చెప్పారు. దాంట్లో అందరికీ ఆబాల గోపాలానికి చెప్పబడింది. కేవలం కొందరు అనుకుంటారు అది ఎవరో యతీశ్వరుడికి సన్యాసికి అని. యతీశ్వరుడికే కాదు, అన్ని కుల వర్గములకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ చెప్పబడిన వ్రతం ఇది. మన స్మృతులు అలా చెప్తున్నాయి. యతి విధాయకంగా చేస్తాడు, అక్కడ ఎక్కువ తిరగకూడదు. సాధారణంగా ఎన్ని చోట పడుకోకుండా, పడుకున్న చోట తినకుండా ఎప్పుడు నిరంతరం తిరిగేవాడు. ఏ స్థానంలోనూ తనకొక వ్యామోహం కలగకుండా చూసుకునేవాడు యతీశ్వరుడు. అటివాడు కూడా ఒక క్షేత్రాన్ని ఎన్నుకొని ఈ చాతుర్మాస వ్రతం ఎక్కడికి వెళ్ళకుండా దొరికిన దాంట్లో ఏది దొరికితే అది ఆహారం తీసుకొని ఈ దీక్ష చేయాలని ఉంది. అంటే మనుషుడు ప్రతివాడు క్షేమాన్ని కోరతాడు, తర్వాత లాభాన్ని కోరతాడు. చాలా చోట్ల లాభాన్ని కోరి క్షేమాన్ని మర్చిపోతూ ఉంటాడు. క్షేమం అడగడం మర్చిపోతాడు. లాభం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. క్షేమం యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుంటే తన ఆపద వచ్చినప్పుడు ఓహో క్షేమం ముఖ్యం కదా అన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఈ మనుషుడికి ఉండేటటువంటి ఈ వివేకం యొక్క లోటుపాట్లలో ప్రతివాడు దేన్నో లాభాన్ని, దేన్నో పదవిని, ధనాన్ని ఆశించి పరిగెత్తేటప్పుడు తన క్షేమాన్ని మర్చిపోతాడు. కాబట్టి ఆత్మవిమర్శ, ప్రాయశ్చిత్తము, వ్రతదీక్ష, భగవద్ధ్యానము అందరికీ విధించబడ్డాయి. ఈ కాలంలో అందరూ కూడా పని చేయవలసిందే. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో ప్రయాణాలకు వీలు లేదు, రైళ్లు లేవు కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఒక చోట ఉండమన్నారు. అలా కాదు. దక్షిణాయనం లోకానికి క్షేమాన్ని తక్కువ ఇచ్చేటటువంటిది.